మీ పిల్లవాడు నిజంగా 11th 12thలో వెనకబడిపోతున్నాడా, చదవట్లేదా అని చెప్పడానికి మార్కులు చూడవద్దు. ఫస్ట్ మార్కులు చూడవద్దు. దానికన్నా ముందు 3 పాయింట్లు చెప్దామండి. 1, మీరు మార్కుల గురించి అడుగుతున్నా, ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నా ఎదురు సమాధానం చెప్తున్నాడా? అది పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎక్కువ టైము డివైజెస్తో గడిపేస్తున్నాడా? రెండో పాయింట్. మూడో పాయింట్, సెల్ఫ్ ప్రాక్టీస్ అంటే తోస్తే తప్ప వాడు పుస్తకం దగ్గరికి వెళ్ళట్లేదా? ఈ 3 కారణాలండి. ఈ 3 కారణాలు ఉంటే ఖచ్చితంగా మీ పిల్లవాడు వెనుక మార్గంలో ప్రయాణిస్తున్నాడు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాడు. ఇది మొదటిది. తర్వాత మార్క్ చూడండి. మార్క్స్ పట్టించుకోవద్దు ప్రస్తుతానికి, అంటే ఇనీషియల్గా మార్క్స్ గురించి వెళ్ళొద్దు. ఈ 3 పాయింట్స్ చూడండి. ఈ 3 పాయింట్స్లో ఒక పాయింట్ మీ అబ్బాయి దగ్గర ఉంది అన్నట్లయితే, లేదా కాంబినేషన్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అతని యొక్క ప్రయాణం ఆపోజిట్ వేలో వెళ్తుంది.